ఏం లేదు, మేము ఒక సర్వే చేస్తున్నాం. నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి. మీది ఎవరు? మాది వైజాగ్ దాటి. వైజాగ్ ఏపీ కదా. సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వచ్చినా మారేదేమి ఉండదు కదండి. అంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది జాబ్ మామూలుగా యూత్కి జాబ్స్ తెలియదని తప్ప ఇస్ గుడ్. యూత్ గురించి జాబ్స్ తీరదు కదా. చాలా అంటే బ్యాంక్ ఎక్కువ గ్రూప్స్ వెయిట్ చేసిన వాళ్ళకి జాబ్స్ తీరదని బాగా తప్ప మిగతా రిమైనింగ్ ఈజ్ గుడ్. బట్ ఇంకా అతను ఇచ్చే విద్యాదాన వసతిదానం వల్ల రిమైనింగ్ మిగతా ఉంటాయి కదా, వాళ్ళ వల్ల ఆ అమౌంట్ మనకి వేస్తాను. కానీ ప్రైవేట్ కాలేజెస్ దానికి తగ్గట్టు అమౌంట్ పెంచేస్తుంది. దానివల్ల అది ప్రాబ్లం. మరి సిబిఎన్ వస్తే బాగుంటుంది అంటారా మరి? సిబిఎన్ అంతే, నాకు పొలిటికల్ గురించి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా, పిఠాపురం నుంచి ఉన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలిచే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గురించి అంటే నాకు పూర్తిగా అక్కడ పెటాపురం అనేది తెలియదు. కానీ నిలబడుతుంది లాస్ట్ టైం గాజువాక్ నిలబడ్డారు నాకు తెలుసు. అంత ఓడిపోయారు కదా అక్కడ. ఇప్పుడు కూడా సేమ్ అదే గెలిస్తే గాజువాక కొంచెం పాపులర్ అవుతాను కదా యాక్టర్. సో గెలుస్తారు అనుకున్నారు కానీ అప్పుడు ఓడిపోయారు. సేమ్ ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది కానీ గెలుస్తారు అంటున్నారు. మొన్న రీసెంట్గా ఏవో ఫేక్ మరి నార్మల్ తెలియదు కానీ అతనికి ఆపోజిట్ గా వేసిన నామినేషన్ బ్యాక్ తీసుకున్నారు అన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ గెలుస్తారు అంటున్నారు ప్రజెంట్. మీరైతే ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంతే. మిగతా వంగ గురించి మనకు తెలియదు కూడా. కానీ ఇతను ఫీచర్స్ బాగుంటాయి కదా, ఇంకా ఏమైనా మారుస్తారేమో చూడాలి. ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఎమ్మెల్యే పరంగా మేబీ అయితే సీఎం అవ్వరని అనుకుంటున్నాను. సీఎం మీరైతే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? నేను సాఫ్ట్వేర్ కదా, నాకు యాక్చువల్గా ప్రెసిడెంట్ ఎవరు వచ్చిన రాజకీయాల మీద ఎవరి మీద ఒపీనియన్ పెద్దగా ఏమీ లేదన్న వాళ్ళ మీద. ఎవరు వచ్చినా పర్లేదు, డెవలప్ చేస్తే గుడ్, డెవలప్ చేయకపోతే మరి ఏం చేయలేం. ఇప్పటిలాగా బతికాడు. ఏం పేరు చెప్పారు? మీది కిరణ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.